గైస్, ఇప్పటి వరకు నేను ఇంగ్లీష్లోనే వీడియోస్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పటి నుంచి ఇంగ్లీషు ప్లస్ తెలుగు రెండిట్లో చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఐ రిసీవ్డ్ ఫ్యూ రిక్వెస్ట్స్ సమ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియోస్. సో ఈ వీడియోలో ఎస్పెషల్గా 2022-2023కి మనం తీసుకోవాల్సిన స్టాక్స్, దగ్గరగా 100% రిటర్న్స్ ఇవ్వగల స్టాక్స్ ఏంటివో మనం ఇప్పుడు చూద్దాం. సో అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి డీమార్ట్ ఉందండి. డీమార్ట్ 4000 దగ్గర బాగా కన్సాలిడేట్ అవుతుంది. సో 4000ని ఆల్మోస్ట్ ఇటు 5 to 6 times టచ్ చేసింది అండ్ ప్రైస్ రివర్సల్ తీసుకుంది. బట్ 4000 నుంచి 4250 వరకు కూడా ఇది ఒక కన్సాలిడేషన్ రేంజ్గా మెయింటైన్ చేస్తుంది. సో ఒక్కసారి కనుక ఇది 4250ని బ్రేక్అవుట్ ఇస్తే ఈజీగా 5000 6000 రీచ్ అవ్వగల స్టాక్. సో నేనైతే ఈ స్టాక్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను. ఇక్కడ ఇంకా యావరేజ్ చేసుకుంటున్నాను ఈ కన్సాలిడేషన్ రేంజ్లో. ఈ కన్సాలిడేషన్ రేంజ్ అయితే త్వరలోనే బ్రేక్ అవ్వబోతుంది. అది 2 months పట్టవచ్చు, 1 month పట్టవచ్చు. బట్ ఈ 1 to 2 monthsలో అయితే ఈ కన్సాలిడేషన్ రేంజ్ అనేది బ్రేక్ అవుతుంది. మన లక్ బాగుంటే 10 days పట్టవచ్చు కూడా. బట్ నేను ఈ స్టాకులో మార్చి 2023కి 6000+ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది కొన్ని రోజులు మనకి అక్కడ కన్సాలిడేషన్లో ఉండొచ్చు, లేదా రేపే బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. బట్ ఫైనల్గా మాత్రం ఇది 6000 వరకు రీచ్ అవ్వగలదు. సో ద ఫస్ట్ టార్గెట్ మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే వాళ్ళకి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే వాళ్ళకి ఇందులో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 6000. అక్కడ 6000 దగ్గర ప్యాటర్న్ని బట్టి ఇది యూ ఫార్మాట్ వస్తుందా, ఇలా యూ ఫార్మాట్ వచ్చిద్దా, లేదా మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చిద్దా అన్నదాన్ని బట్టి మనం అది హోల్డ్ చేయటమా, కంటిన్యూ సెల్ చేయటం అనేది ఆలోచిస్తాం. బట్ ప్రజెంట్ అయితే దీని ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 6000 ఉంది. అండ్ ఎవరైతే నాకు 2 months 3 months లేదా 6 months షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 4750, తర్వాత వచ్చేసరికి 5200, అండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద 6000. అండ్ ఈ ఫినాన్షియల్ ఇయర్కి మనం చూసుకునే సెకండ్ స్టాక్ వచ్చేసరికి TV8 బ్రాడ్కాస్టింగ్. మీరు గనక షేర్ మార్కెట్లో ఆల్రెడీ ఉండుంటే మీరు ఎప్పుడు వినే పేరు CNBC. అది టీవీ ఛానల్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, న్యూస్ పేపర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బిజినెస్ న్యూస్ అందించడానికి నెంబర్ 1 ఛానల్ వచ్చేసరికి మనకి CNBC. సో TV18 బ్రాడ్కాస్ట్ కింద ఉన్న ఛానల్స్లలో ఒక ఛానల్ కూడా ఈ CNBC. అండ్ దీనికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీని పేరెంట్ కంపెనీ వచ్చేసరికి రిలయన్స్. సో రిలయన్స్ అంటే మనం సింపుల్గా మనం పెరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ అనుకుంటున్నాము, ఎందుకంటే జియో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. సో అడ్వాంటేజ్ వచ్చేసరికి రిలయన్స్. అండ్ ఫండమెంటల్గా వచ్చేసరికి మనం CNBC అనగానే ఇంకా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఈ స్టాక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది అండ్ మేనేజ్మెంట్ పరంగా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది 2022 అయినా 2023 అయినా 2024 అయినా యూ ఆల్వేస్ గో హెడ్ అండ్ బై ది స్టాక్. ఇక్కడ మనకి యూ కప్ ప్యాటర్న్ కూడా ఇచ్చిందండి. సో ఈ యూ కప్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ లాగా చూపిస్తుంది. సో ఈ 9 EMAని మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని షార్ట్ టర్మ్కి అయితే ఈ స్టాక్ని బై చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ 2 years 3 years ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మాత్రం మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి బై చేసుకోవచ్చు. మనం దీని మంత్లీ చార్ట్ కూడా చూద్దాము. నాట్ ఓన్లీ ద డే చార్ట్లోనే కాదు, మంత్లీ చార్ట్లో కూడా ఇది కప్ ప్యాటర్న్ ఇచ్చింది, యూ కప్ ప్యాటర్న్ ఇచ్చింది. యూ ప్యాటర్న్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫినాన్షియల్ ఇయర్కి మనం చూసే ఇంకొక స్టాక్ మనపురం ఫైనాన్స్. ఈ లాస్ట్ 4 monthsలో ఇది బాగా పడిందండి. నవంబర్ నుంచి 4 to 6 monthsలో ఈ స్టాక్ అనేది బాగా డౌన్ఫాల్ అయింది. ఆల్మోస్ట్ మనకి 220 నుంచి ఇది యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇవ్వకుండా
యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇవ్వకుండా మనకి 220 నుంచి ఆల్మోస్ట్ 110 వరకు పడింది. ఇప్పుడు 110 నుంచి 120 రేంజ్లో ఒక కన్సోలిడేషన్ ఫార్మాట్ తీసుకుంటుందండి. నిన్న వచ్చిన క్యాండిల్ని బట్టి ఈ కన్సోలిడేషన్ కూడా నేను బ్రేక్అవుట్ అయింది అనుకుంటున్నాను. సో మీరు కనుక ఈ ఇయర్కి 100% ఎక్స్పెక్ట్ చేస్తే ఈ స్టాక్ మాత్రం మీకు 80 to 100% ప్రాఫిట్ ఇచ్చేస్తుంది. అండ్ ఇది డీమార్ట్ కూడా మనకి రిస్క్ రివార్డ్ బాగా ఫేవరబుల్గా ఉందండి. దీనికి వచ్చేసరికి 110, 105 అనేది మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటే టార్గెట్ మాత్రం 220, 230 ఉంటుందండి. బట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మాత్రం షార్ట్ టర్మ్లో చూసే వాళ్ళకి 170 తర్వాత 220, 230 ఉంటుందండి. మనం 2022-23 స్టాక్స్ అన్నాం కదా అని ఏ స్టాక్ కూడా కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉండదండి. ఇది ఏదైనా స్టాక్ ఫాలో అవుతున్నప్పుడు కానీ గ్రో అవుతున్నప్పుడు కానీ మనకి కంటిన్యూస్గా ఉండదండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంత పడుతున్నప్పుడు కూడా 220 దగ్గర నుంచి 110కి పడినప్పుడు కూడా స్టాక్ మనకి మధ్యలో కొంత కన్సోలిడేషన్ ఇచ్చింది, మధ్యలో కొన్ని గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. సో పెరిగేటప్పుడు కూడా మనం అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాము. కొన్ని హైస్ లోస్ 10 డేస్ పెరగటము, 10 డేస్ అని గొడవ కాదు, 1 డే పెరగటము, 1 డే తగ్గటము, లేదా 2 డేస్ పెరగటము, 1 డే తగ్గటము. సో హైస్ లోస్ కన్సోలిడేషన్స్ అనేవి కామన్ అండి. సో మనకి మార్చ్ ఎండ్ కల్లా ఇది 2022 230 వెళ్తుందా అనేది ఇంపార్టెంట్. ఇది మధ్యలో కొన్ని కన్సల్టేషన్స్ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. నేనైతే ఈ మంత్కి రేపు ఈ స్టాక్కి సంబంధించి ఆప్షన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సో షార్ట్ టర్మ్లోనే ఇది కొంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీని మీద, నిన్న ఇచ్చిన క్యాండిల్ని బేస్ చేసుకొని. సో రేపైతే దీని మీద ఈ మంత్కి ఆప్షన్ కూడా నేను తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మంత్ స్టార్టింగ్లోనే ఉన్నాను. ఎక్స్పైరీ నాకు స్టాక్స్ మీద ఇంకా ఆల్మోస్ట్ 4 weeks ఉంది. సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ద ఆప్షన్స్ ఆన్ ది స్టాక్. ఇంకా లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఫిలిక్స్ ఎస్ఎం అండి, ఫిలిక్స్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ కనుక డే చార్ట్లో మనం అబ్జర్వ్ చేసుంటే, ఆర్ఎస్ఐ అనేది ఆల్మోస్ట్ <10 వచ్చిందండి. సో ఆర్ఎస్ఐ <10 వచ్చింది కాబట్టి అని కాదు, ఇది హైలీ రిస్క్ స్టాక్. ఇది అనేది హైలీ రిస్క్ స్టాక్. ఆర్ఎస్ఐ <10 ఉంది కాబట్టి నేను పెరుగుతుంది అనుకుంటున్నాను. కానీ ఆర్ఎస్ఐ <10 ఉంది కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పలేము. అది ఆర్ఎస్ఐ కొన్ని రోజులు స్టాక్ కన్సోలిడేషన్లోకి వెళ్ళి ఆర్ఎస్ఐ ఒక రేంజ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్టాక్ అనేది మళ్ళీ ఫాలో అవ్వచ్చు. బట్ ఈ స్టాక్ అనేది ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంది. సో స్ట్రాంగ్గా అంటే ఎక్స్పర్ట్గా నేను చెప్పట్లేదండి, బట్ ప్రాఫిట్స్ స్లోగా ఇంక్రీజ్ అవుతున్నాయి, అన్నీ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ స్టాక్ అయితే అప్కమింగ్ 4 to 5 yearsలో మల్టీ బ్యాగర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ అట్ ద సేమ్ టైం ఇది హైలీ రిస్క్ అండి. ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు 1000 ఇన్వెస్ట్ చేసినా 5000 ఇన్వెస్ట్ చేసినా ఆ అమౌంట్ గురించి మర్చిపోవాలి. నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మర్చిపోతాను, ఆ అమౌంట్ నాకు సంబంధించింది కాదు అనుకుంటాను అంటేనే ఈ స్టాకులో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే వద్దు. 2022-23కి అయితే ఇనిషియల్గా నేను ఈ 4 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. బట్ రేపు ఇంకా ఏమైనా స్టాక్స్ యాడ్ చేయదలుచుకుంటే నేను మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మండేకి మనం ట్రేడ్ చేయాల్సిన నెక్స్ట్ వీక్కి మనం ట్రేడ్ చేయాల్సిన స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ మీకు ఇంకొక వీడియో ఈరోజు వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.